హలో చెప్పురా. చెప్పు. వాని కోసం ముడ్డ పోసుకుంటానావుగా నువ్వు. తప్పదు కదా మరి. నీకు గుద్ద కలుగుతా చూసుకో. పలుతాం అనగాని అంటే అంటే మరి నువ్వేది కథ అవుతావు మరి నీకేమైతుంది నేను పెడితే ఆ? నీకేమైతుంది? కాదురా, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎదిగినప్పుడు ఫోన్ చేయాలని ఉందా లేదురా? ఎవరికి చేయాలి? నాకు చేయాలని ఉందా లేదా? ఆయనకి ఎవరికి నాకు ఎవరు చేసు నీకు? చిన్న కిట్ అనేటోడు చేసేది ఉందా లేదా? అది నాకు సంబంధం లేదు. అది మీది మీకెరుక. మన దాంట్లో మనకు నేను పెట్టినందుకు నువ్వు నాకు అట్లా పెట్టడం ఎందుకు? ఏంటి మరి నువ్వు ఏదో అనుకుంటావు చిచ్చా. ఆ నువ్వు నీతోని ఏది కాదు. నీ లైఫ్ చూసుకో. నువ్వు పెళ్లికున్నావు, నువ్వు చూసుకో. అది కరెక్టే గానీ మనది మనకెందుకు? నీకు ఆయన ఫోన్ చేయకపోతే నువ్వు నాకు అట్లా ఎందుకు రెస్పాండ్ అవడు అంటున్నా. నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. కాదు, నువ్వు ఒకటి ఇప్పుడు ఆయనతో ఏం కాదు, ఊరితోనే అవుతుంది. ఆయనతో బొచ్చు కూడా కాదు, చెప్తున్నా. చిన్న కిరాంతో ఆతులు కూడా కాదు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. మరి ఓడిపోవడానికి కారణం వాళ్ళ అల్లుడే, చెప్తున్నా. కానీ నువ్వు నన్ను బెదిరిస్తున్నావు అంటనా? బెదిరించుడు కాదు. నువ్వు ఇలాంటి స్టేటస్లు పెట్టి ఇలాంటి నాకెవరు ఇష్టం ఉంటే నేను పెట్టుకుంటా. నా ఇష్టం. నువ్వెవరు చెప్పనీకి? ఏంది? నువ్వెవరు చెప్పనీకి? నువ్వెవని గివ్ అని మాట్లాడు మంచిగా. నువ్వెవరు చెప్పనీకి నాకు? నువ్వు గివ్ అని నువ్వెవడి? నా స్టేటస్ నేను పెట్టుకుంటా. నాకు పెట్టనీకి నువ్వెవరు? నువ్వెవని గివ్ అని అనుకుంటావు. నువ్వెవరు అంటున్నా. నేను ఎవరిని అంటలేదు. నువ్వెవనివి అన్నావు ఇందాక. నువ్వెవరు మాటలు మంచిగా రాని. నేను మొత్తం రికార్డు పెడతాను. నీ కింద పెడతాను. నేను ఏమన్నా అన్నది కూడా. నువ్వెవనివి అని అన్నావు. ఏం చేస్తావు? రికార్డు పెట్టుకొని ఏం చేస్తావు? నా ఇష్టం పెట్టుకుంటా. పెట్టుకో. నువ్వేమైనా చేసుకో. నువ్వు ఎవరివి అనకు. నువ్వు గుద్ద బల్బు నన్ను అట్లా పెట్టావు. నువ్వు నాకు నేను పెట్టినా నీకు. నువ్వు ఇష్టం వచ్చినా నువ్వు పెట్టుకో స్టేటస్లు. కాదు నువ్వేమన్నావు ఇందాక? నువ్వు పెట్టుకోని ఇష్టం వచ్చిన స్టేటస్. నువ్వు ఎవరివి అని అన్నావు కదా. నేను అనలే. నా రికార్డు ఉన్నది మొత్తం. నువ్వు మాట్లాడేది మొత్తం రికార్డు పెట్టినా. వినిపిస్తారు పొద్దున రా. రేపు ఎవడొస్తాడు కానీ నువ్వు మాటలు మంచిగా రాని. అర్థం ఎక్కువ మాట కూడా అనలే ఇప్పటికి కూడా. ఒకటి సర్పంచులు, ఇది ఊరు సమస్య. ఊరు గురించి పోరాడితే ఊరు గురించి నువ్వు నీ గురించి నువ్వు పోరాడుకోగానే ఊరు గురించి పోరాడుకోని నువ్వు అని మాట్లాడినా. నువ్వు ఎవరిని గివ్వని అని మాట్లాడదు. అర్థమైనా? నేను ఆ విధంగా మాట్లాడాను. రెడ్డీస్ ఉన్నారు, గుర్తుంచుకో. రెడ్డీస్ నువ్వు రికార్డు చేసుకో. నువ్వు ఏమైనా చేసుకో. నువ్వు నీ ఎక్స్ సర్పంచ్ కూడా చెప్పుకో. రెడ్డీస్ ఉంటే ఏం చేయమంటావు? రెడ్డీస్ అవును. రేపు ఫర్దర్ గా ఏదన్నా అయితే నేను మాట్లాడతా. నేను ఫర్దర్ గా రేపు ఎండ్ ఆఫ్ ది డే 5 years రెడ్డీస్ దగ్గరికి రావాల్సిందే. రెడ్డీస్ దగ్గర రావాల్సిందే. నేను అసలు రాను. నేను రాను. నేను ఎందుకు వస్తా? చూసుకున్నాం. నువ్వు అంత ఉంటే ఇప్పుడు నా స్టేటస్ నేను పెట్టుకుంటా. నా నువ్వు రెడ్డిస్ అని మాట్లాడు. రెడ్డిస్ అనేటోడు ఎప్పటికైనా రెడ్డిసేరా. తమ్ముడు నువ్వే సింబల్ పెట్టినావు? యాదవ్ అనేటోడు కాపోలు అనేటోళ్ళు రెడ్డిస్, లేకపోతే యాదవ్ కాపోలు లేరు రాబాయ్. నేనే చెప్తున్నా. ఓకే మాట్లాడా. నువ్వు వచ్చిన రోజు మాట్లాడదా మీ డాడీ ముంగట ఇదే మాట రికార్డ్ పెట్టుకున్నా. మా డాడీ ముందట నువ్వు నా డాడీ ముందర మాట్లాడు. నీకు దమ్ము లేదా? నాకుంది దమ్ము. మా డాడీ ముందేంద్రా? నువ్వు మా డాడీ ముందు మాట్లాడదా అన్నావు. నువ్వు మొగతనం అంటే నువ్వు నాతో మాట్లాడు. మా డాడీ ఏం చేసిండు అది చెప్పు. నీ మొగతనం ఏదో చూపెట్టు మరి తమ్ముగట. నువ్వు రెడ్డిస్ లేకపోతే రెడ్డిస్ దగ్గరకు రావాల్సింది ఎప్పుడైనా. అరే కత్తరసాల అనేటిది అరే ఇప్పుడు కాదు ఇంకా 100 సంవత్సరాల కన్నా కత్తరసాల ఎప్పటికైనా రెడ్డిస్ పరిపాలనేరా. నేను చెప్తున్నా. సరే చూద్దామన్నా. నేను చెప్తున్నా కదా. మీరు లాస్ట్ టైం మీరు కుక్కర్ల రాయన గెలిపించారు అనుకో, నేను యాదవ్ సపోర్ట్ చేస్తాను. మీరు అండర్స్టాండింగ్ లేక మీరు అయిపోయిందా? నేనే చెప్తున్నారా. ఒకటి అన్న, ఇప్పుడు మనం మంచిగా ఉంటున్నాం. నేను స్టేటస్ ఎవరివి అని అంటే నాకు గుద్దలు కాలుతాయి. నువ్వెవరు? నీ వయసు ఎంత, నా వయసు ఎంతరా? ఆ విధంగా నీ వయసు ఎంత, నా వయసు ఎంతరా? నువ్వే సింబల్ బరాబర్ పెడతా. వాడు నా సిల్లిగా నాకు ఫోన్ చేయనప్పుడు బరాబర్ పెడతా. సరే నువ్వు అది నీకు చెందలే, వానికి చెందింది. నీకెందుకు నొత్తుందిరా? నాకు చేసిన ఫోను నువ్వు అవును సింబల్ పెట్టా. నీకు పెట్టినా చింటిగానే పెట్టినా, నీకు ఒక్కనిగా పెట్టలే. ఒకటి చెప్పేది నువ్వు నాకు మోడీ ఫోన్ చేసిన మరి. ఒకటి అమ్మతో చెప్తున్నా. నా కోటాసుల భూమి, అరే కోటాసుల భూమి ఇప్పుడు ఏందో నేను చూపిస్తా. చూడు ఒక్కొక్కరిని గుత్త అలా తెంగుతా. కోటాసుల అనే భూమి ఏందో నేను చూపిస్తా. చూపి అని చెప్తున్నా కదా. కోటాసుల భూమి ఏందో చూపిస్తా. అదేమో నాకు తెలుసు. ఏందో మాదే అది. నా భూమి కాడికి నువ్వు వచ్చి మాట్లాడు ఫస్ట్. నువ్వు రా ఒకసారి అడిగి. అర్థమైందా?
చూసుకున్నా నువ్వేందో నేనేందో చూసుకుందా నీకు రెస్పెక్ట్ ఇస్తాను నువ్వు బాగా లేచిపోతాను నువ్వు మోహన్ రెడ్డి పట్టుకుని రాడికి నీకు ఉద్దలు Thank you.